ఐపీఎల్ సీజన్ 2026కు కొన్ని రోజులే మిగిలున్నాయి. ఈ నెల 28న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ ఉండనుంది. ఈ పోటీకి ముందు భారత మాజీ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ పై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆలోచింపజేశాయి. 2025లో ఆశించినంతగా రాణించలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం ప్లే ఆఫ్స్ కు అయినా చేరుకోవాలనే ఒత్తిడితో ఈ సీజన్లోకి అడుగు పెడుతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ కు ఉంది. అయితే బౌలింగ్ విభాగంపై సందేహాలు కొనసాగుతున్నాయి. కెప్టెన్ పేసర్ ప్యాట్ కమిన్స్ తొలి కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉండగా ఐపీఎల్ 2026 వేలానికి ముందు సీనియర్ పేసర్ మహ్మద్ షమి లక్నో సూపర్ జెయింట్స్ కు ట్రేడ్ అయ్యాడు. దీనివల్ల పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా అనుభవం లేని ఆటగాళ్లపై పడే అవకాశం ఉంది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ సంచలన వివరణ ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ మధ్య ఉన్న బలాబలాల వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ 10కి 10 పాయింట్స్ ఉంటే బౌలింగ్ 10కి గాను 1గా ఉంది. ఇది చాలా పెద్ద పతనానికి దోహదం పడుతుంది అని ముకుంద్ తెలిపారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ప్రత్యర్థి జట్లను దెబ్బతీస్తుంది. పైగా ఈ సీజన్లో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్దే. కేవలం ఆ ఒక్క కారణమే వారిని హైదరాబాద్లోని ఫ్లాట్ పిచ్ పై ప్రమాదకరంగా మారుస్తుంది. కానీ బౌలింగ్లో పనితీరు చాలా పేలవంగా ఉంది. 24 ఏళ్ల ప్రఫుల్ హింగే, 23 ఏళ్ల ఓంకార్ తర్మలే, 21 ఏళ్ల షకీబ్ హుసేన్ వంటి ప్రతిభావంతులైన భారత పేసర్లను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కానీ వీరిలో ఎవరూ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ సైతం ఆడలేదు. ఫలితంగా ఐపీఎల్ సీనియర్ ఆటగాళ్లైన జయదేవ్ ఉనద్ఘట్, హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాల్సి రావచ్చు. బౌలింగ్ లైనప్ లో అనుభవం లేని ఆటగాళ్లు ఉండడం టీంను కష్టాల్లోకి నెడుతుంది. ఆ టీంలో చాలా మంది తమ సొంత ఫస్ట్ క్లాస్ జట్లలో కూడా చోటు సంపాదించుకోలేదు. చాలా మందిని కేవలం ట్రయల్స్ లో ఆటగాళ్లను పరిశీలించి ఎంపిక చేశారు. ఎస్ఆర్హెచ్ జట్టును చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎస్ఆర్హెచ్ బాగా రాణించిన సీజన్లలో భువనేశ్వర్ కుమార్ లేదా టి నటరాజన్ బాగా ఆడారు. కానీ ఇప్పుడు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్ఘట్ ఈ బౌలింగ్ దళానికి ముందుండి నాయకత్వం వహించాల్సి ఉంటుందని అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్ఘట్ ఈ బౌలింగ్ దళానికి ముందుండి నాయకత్వం వహించాల్సి ఉంటుందని అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్హెచ్ టీంలో ఐపీఎల్లో ఆడని ప్లేయర్స్ చాలా మంది ఉన్నారని అభినవ్ ముకుంద్ తెలిపారు. వేలంలో చాలా డబ్బు ఖర్చు చేశారు. ఇప్పటికే మీ వద్ద క్లాసెన్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నప్పటికీ చివరికి ఆ డబ్బును లియామ్ లివింగ్స్టోన్ పై ఖర్చు పెట్టారని అన్నారు.